వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. టాలీవుడ్ లో ప్లాండ్ నెగిటివిటీపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ యుద్ధం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను టార్గెట్ చేస్తూ జరుగుతున్న కుట్రలను చూసి విజయ్ తీవ్రంగా స్పందించారు. అసలు సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది? సినిమాలను చంపేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? విజయ్ దేవరకొండ లేవనెత్తిన సంచలన అంశాలతో కూడిన స్పెషల్ స్టోరీ మీకోసం. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. సినిమా హిట్ అయిందా లేదా అన్నది థియేటర్లలో జనం నిర్ణయించడం లేదు, సోషల్ మీడియాలోని కొన్ని పెయిడ్ బ్యాచ్లు డిసైడ్ చేస్తున్నాయి. దీనిపైనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు విరుచుకుపడ్డారు. ఇది కేవలం నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాదు, ఇదొక పక్కాగా స్కెచ్ వేసి చేస్తున్న ఆర్గనైజ్డ్ నెగిటివ్ క్యాంపెయిన్. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు. కానీ ఆయన లేటెస్ట్ సినిమా విషయంలో జరుగుతున్న తంతు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. సినిమా రిలీజ్ కు ముందే రేటింగ్స్ ను మ్యానిపులేట్ చేయడం, కావాలనే నెగిటివ్ రివ్యూలు స్ప్రెడ్ చేయడంపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. సాక్షాత్తు మెగాస్టార్ లాంటి లెజెండరీ హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక చిన్న హీరోలు, కొత్తగా వచ్చే యాక్టర్ల పరిస్థితి ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది సినీ పరిశ్రమకి ఎంత ప్రమాదకరమో విజయ్ దేవరకొండ మాటలో స్పష్టంగా అర్థమవుతోంది. విజయ్ తన పాత అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో తనపై కూడా ఇలానే ప్లాన్డ్ అటాక్స్ జరిగాయని, ఒక సినిమాను దెబ్బతీయడానికి కొంతమంది కావాలనే గ్రూపులుగా ఏర్పడి నెగిటివిటీని ప్రమోట్ చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ పర్సనల్ అజెండాల కోసం లేదా ఒకరిని కిందకు తొక్కాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల బడ్జెట్, వేల మంది కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెగిటివ్ క్యాంపెయిన్ వెనుక ఉన్నది ఎవరు? అసలు సినిమాలను చూడకముందే చెత్త అని ముద్ర వేసే ఈ రివ్యూల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? టాలెంట్ ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి పాత కక్షలతో సినిమాను పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న వైరస్ లాంటిదని విజయ్ దేవరకొండ హెచ్చరించారు. ఇప్పుడు సినీ పరిశ్రమలోని పెద్దలంతా కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఒక హీరోను ఇష్టపడకపోవచ్చు, కానీ సినిమాను చంపేసే హక్కు ఎవరికీ లేదంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. ఇకనైనా ఈ రివ్యూ మాఫియా ఆగకపోతే తెలుగు సినిమా భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందనేది వాస్తవం.